లేకపోతున్నాను సార్. ఆ ఒక లైఫ్ నీ లైఫ్ కూడా అయి ఉండొచ్చమ్మా. ఎందుకంటే వాడికి పూర్తిగా నయమైపోయింది. అమ్మయ్యా. ఈ వ్యాధిలో పూర్తిగా నయమైపోయింది అంటే అన్ని మర్చిపోయాడు అని అర్థం. కడ్మణి ఈ రోజు ఉదయం నుంచి వాచ్ చేస్తూనే ఉన్నావు, వాడు అన్ని మర్చిపోయాడు. అదెలా సాధ్యం సార్? అదేనమ్మా ఈ డిసోసియేటివ్ డిసార్డర్ వల్ల వచ్చిన సమస్య. ఒకటి మొత్తం అన్ని గుర్తుంటాయి, లేదా మొత్తంలో ఏదో ఒకటే గుర్తుంటుంది. వాడికి ఏం గుర్తుందో ఇప్పుడు షోలో తేలిపోతుంది. సో 2 జీవితాలు, అందులో 2 ప్రేమలు. ఇదెలా సాధ్యం? నాకే కాస్త అయోమయంగా ఉంది. దీని గురించి మనోవైద్య నిపుణులు డాక్టర్ రాఘవేంద్రరావు గారిని అడుగుదామా? డాక్టర్, స్వాగతం. డాక్టర్, 2 జీవితాలు, అందులో 2 ప్రేమలు. ఇదెలా సాధ్యపడుతుందో మీరే చెప్పండి. మిస్టర్ రాంబోకు ఉన్న డిసీజ్ డిసోసియేటివ్ ఐడెంటిటీ డిసార్డర్. వీళ్ళు ఒకే సమయంలో 2 జీవితాలు జీవిస్తారు. దీనికి కారణం ఏంటంటే చిన్నతనంలో ఇలాంటి వాళ్ళకి ఏదైనా సందర్భంలో డీప్గా ఏర్పడిన వాళ్ళ మనసుని గాయపరిచిన ఒక వూండ్. సాధారణమైన మనుషుల కన్నా ఇలా ఎఫెక్ట్ అయిన ఒక పేషెంట్కి మతిమరుపు చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకే. ఏ లెవెల్కి ఉంటుందంటే ఒక లైఫ్ జీవిస్తున్నప్పుడు మరో లైఫ్లో కలిసిన వాళ్ళు ఎవ్వరూ గుర్తుకు రారు. ముఖ్యంగా ఈ లైఫ్లో జీవిస్తున్నప్పుడు ఆ లైఫ్లో తాను ఎవరో ఏంటో కూడా వాళ్ళకి తెలీదు. సో ఈ వ్యాధితో బాధపడుతున్న మిస్టర్ రాంబో ఉదయం కణ్మణితోనూ రాత్రి ఖతిజాతోనూ జీవించారు. అంటే అతను తెలిసే తప్పు చేశాడు అంటారా? నో, తెలిసి తప్పు చేయలేదు. ఆయనకే తెలియకుండా జరిగిన ఒక చిన్న పొరపాటు ఇది, అంతే. ఇట్స్ ఓన్లీ మెడికల్ కండిషన్ అండ్ మనం ఈ కారణంతో ఆయన్ని తప్పు పట్టలేం. సో 100% అతను అమాయకుడే. చూసారా, అందరికీ వినిపించిందిగా. ర్యాంబో మీద ఎలాంటి తప్పు లేదంట. డాక్టర్ ఇంతకంటే వివరంగా ఇంకెవరూ చెప్పలేరు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఇన్ ఆర్ సత్యమా సత్యమా షో. థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ. ర్యాంబో పరిస్థితి ఏమిటో అందరికీ అర్థమయ్యేలా డాక్టర్ గారు చెప్పారు. మీ అందరికీ అర్థం అయ్యే ఉంటుంది అనుకుంటా. చూసేసిందిరా సార్. మనల్ని చూడలేదు సార్. రేయ్, బాగా చూడరా. మనల్ని చూసి చూడనట్టు నటిస్తుందిరా. సార్, మనల్ని చూడకుండానే చూసినట్టు నటిస్తున్నారు సార్. రేయ్, మైండ్ దొబ్బిందానికో. పోనీరా. పోనీ ఫాస్ట్ గా పోనీ. ఫాస్ట్ గా పోనీరా. కత్తి చెప్పండి. హోమీ నన్ను ఫాలో అవుతున్నాడు. త్వరగా రాగలవా రాంబో? రేయ్, ఫాస్ట్ గా పోనీ, అది మిస్ అవ్వకూడదు. కత్తి డోంట్ గెట్ పానిక్. కత్తి డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోండి, నేను వస్తాను. అర్నాల్డ్ ఎక్కడున్నావు? వెంటనే రా. రేయ్, వెంటనే వస్తే కంపు కట్టిద్ది. ఏం పర్లేదులే, రా. అయితే యువర్ విష్. మొట్టికాయ ముడతావా? ఇప్పుడేం చేస్తావో చూస్తాను. అయిపోయావే నువ్వు. ఇంకొంతమంది కూరలను పిలువు. ఒక్క నిమిషం బంగారం, ఏంట్రా? ప్లీజ్. అన్న చెప్పనా? ఐ వాంట్ యువర్ మెన్. నీ కుర్రాళ్ళు కావాలి. ఐ వాంట్ దెమ్ ఇమిడియట్లీ. ఓకేనా? అన్నా, చెప్పు రాజా, ఏం కావాలి? మన కుర్రోలు ఒక 18 మంది కావాలన్నా. రేయ్, నేనే ఒక ఫ్రెండ్లీ కమిట్మెంట్ లో ఎరుకున్నాను. ఇప్పుడు ఎవరికి ఫోన్ చేయలేను. కావాలంటే నువ్వే ఒక పని చేయి. వాడితో నైస్ గా మాట్లాడి బ్రెయిన్ వాష్ చేసి ప్రోగ్రామ్ రేపటికి మార్చు. అడ్వాన్స్ తీసుకుని కమిట్ అయిపో. రేయ్, క్లయింట్ ముఖ్యం రా. ఇంకెవడైనా దూరిపోగలడు. నేనే ఇక్కడికి ఫ్రీగా వచ్చాను. మరున్నా. ఓకే రాజా. హలో. అన్న, వెంటనే కుర్రోలు రెడీ చేయడం కొంచెం కష్టమన్నా. లేవు. రేయ్, ఎవడో ఉన్నాడని చెప్పావు కదరా. పెద్ద ప్రాబ్లం అయితే పిలవచ్చని చెప్పావు కదరా. వాడు నాకు కావాలి. రేయ్, వాడే నాకు కావాలి. రేయ్, ఎంత డబ్బైనా ఇస్తాను, రమ్మని చెప్పు. అన్నా, ఒక్క రింగికే ఎత్తేసామటనా? మంచి మూడ్ లో ఉన్నాను రా, అందుకే. ఏంటి మ్యాటర్ చెప్పు. ఏ లేదన్నా, ఒక ఇంపార్టెంట్ పార్టీ, పెద్ద పార్టీ ఏదో గొడవలో ఇరుక్కుంది.
ఎంత డబ్బు కావాలని ఇస్తారు. నువ్వు వెంటనే వెళ్తావన్నా? స్పాట్ ఎక్కడా? అడ్రస్ ఏమో మన దుర్గమ్మ చెరువు ఉంది కదనా? అవును, దానికి బ్యాక్ సైడ్ కీర్తి కాలనీ, కరెక్ట్ రోడ్ నెంబర్ 6. అన్నా ఎలా చెప్పావన్నా? నీ ఇంపార్టెంట్ వ్యక్తి నన్ను కొట్టడానికి నన్నే పిలుస్తున్నాడు. బట్ అన్ఫార్చునేట్లీ ఇప్పుడు నా ఇంట్రెస్ట్ నన్ను నేను కొట్టుకోవడంలో లేదు, బాండి కొట్టడంలోనే ఎక్కువగా ఉంది. అది వాడికి ఓకేనా అని కనుక్కొని చెప్పు, అప్పుడు నేను వెళ్ళి కొడతాను. ఓకే కాకపోతే బయలుదేరెళ్ళమను. సారీ కూడా అడగక్కర్లేదు, ఒక ఫైట్ మిగులు. అన్నా నువ్వు కుర్రాలు అడిగింది నా భాషను కొట్టడానికి. అర్థమైందిరా గొట్టం, ఫోన్ పెట్టే. ఏయ్ కతిజా, వీడెప్పుడు నీతోనే ఉంటాడా ఏంటి? నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళడా? అప్పుడు చూపిస్తానే ఈ మొహమ్మద్ మోబీ ఎవరో. ఏ మొహమ్మద్ మోబీ? వీడు నా ర్యాంబో. ఎప్పుడు నాతోనే, నా పక్కనే, ఇదిగో ఇలాగే ఉంటాడు. నువ్వేం చేస్తావో చేసుకో, పోరా. అది చూద్దామే. ఓకే బేబీ. ఓకే, సూపర్. చెప్పనా? కన్వెన్ నేను డ్రాప్ చేయడానికి వచ్చాను. హాయ్రా, కమ్ కూర్చో. నీళ్లు కావాలా? ఈ నీళ్లు తాగేటప్పుడు ఈ మిక్చర్ కూడా తినాలి. తింటావా? తిను, ఇంకొంచెం తాగు. భార్గవ్, మిన్మిని నువ్వు బయట వెయిట్ చెయ్. ఓకే భార్గవ్, ఏంటి రా, రా, రా. కమ్మని నువ్వు ఇక్కడ ఉండకూడదు. కనిపించడమే మానేసో? రా వెళ్దాం. ఎరా, ఖాళీ చేసే ఉద్దేశం లేదా నీకు? బావ పెళ్లి చేసుకునే ఐడియాలో ఉంటే నువ్వు ఖాళీ భార్గవ్, చేయమంటావు కమ్మని. నువ్వు ఓకే అంటే మనం వెళ్దాం. ఓకే భార్గవ్, 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 ఏంట్రా ఇది బ్యాడ్ స్మెల్ వస్తుంది? భార్గవ్, గాంధీ తాగితే బ్యాడ్ స్మెల్ రాకుండా బాదం మిల్క్ స్మెల్ వస్తుందా? జయంతికి తిను కన్మణి, ఫ్రెష్ గా ఉంది. నచ్చదేమోరా. రే చిన్న పిల్లాడ్రా. నేను చిన్నపిల్లానే కన్మణి, నా గురించి తెలీదా నీకు? పో పో, లుక్కులు ఇవ్వకు పో, ఇల్లు ఖాళీ చేయడం కుదరదా? మిన్మిని, నీళ్ళు తీసుకురా. ఏమైంది? ఏమైంది భార్గవ్? భార్గవ్, భార్గవ్, ఏమైందండి? భార్గవ్ చేత బ్రాంతి తాగించేశాడు. బ్రాందియా? నాకు ఒక హెల్ప్ చేసి పెడతారా? ఎవరైనా పెద్ద రౌడీ దగ్గరికి తీసుకెళ్తారా? ఎవరైనా పెద్ద పెద్ద కండలున్న రౌడీ దగ్గరికి ఎవడరా చిన్న పిల్లడికి మందు పోసింది? నువ్వా? నువ్వా? ఎర్ర జొబ్బా వేసుకుని ఒకడు ఉన్నాడే, ఆడా? ఓ ఈడా? ఆ సూప్ ఏంట్రా? అర్ని నేనే పోసా ఏంటి కూడా? మందు మాత్రమే కాదు, మీ చిరు తినిపించా. ఆబ్రా ఆబ్రా, మందులో ఉన్నవాడిని కొట్టడం తప్పురా, తొక్కడం కూడా తప్పేరా. ఏం కావాలరా నీకు? వెంటనే ఇల్లు ఖాళీ చేయాలి. డబ్బులు ఇస్తే ఖాళీ చేసేస్తాను రా. ఎంత? ఎక్కువేం కాదురా, 50 lakhs. నేనిస్తా, రేపే ఖాళీ చేయి. కన్మణి, రే నొప్పిగా ఉందిరా, కిందికి దగ్గర రే ప్లీజ్ రా. చిన్న పిల్లడితో వెత వేషాలా? కన్మణి, భార్గవ్కి సారీ చెప్పానని చెప్పమ్మా. తర్వాత చెప్పు. ఉదయాన్నే ఇల్లు ఖాళీ చేసేస్తానమ్మా. రే రే దిగరా, బరువుగా ఉన్నావురా.
తాగింది కక్కేలా ఉన్నాను రా దిగరా ప్లీజ్ రా రేయ్. చెప్పేదేనరా ప్లీజ్ రా కన్మణి సార్ ఎప్పుడు నీ పక్కనే ఉంటారా నిన్ను వదిలేసి వెళ్ళరా అప్పుడు చెప్తా నీ సంగతి తను ఎప్పుడు నాతోనే నా పక్కనే ఎప్పుడు ఇలాగే ఉంటాడు కదరాంబో. చూద్దాం చూద్దాం నీ పక్కనే ఉంటాడు ఎక్కడికి వెళ్ళినా నెత్తి మీద మోసుకెళ్తాడు కౌంటర్ ఇవ్వకుండా వెళ్ళిపోదామా? అతను మీకోసం ఫైట్ చేసిన వెంటనే అతనే మీకు కరెక్ట్ డిసైడ్ అయిపోయారు ఆ? అంతే కదా? ఒకరోజు హలో రాంబో, ఏంటండి 2 hours ప్యాకేజ్ బుక్ చేశారు, పిల్లలు రాలేదా? ఒక డ్రైవ్కి వెళ్దామా? డ్రైవా? ఎక్కడికి? 2 గంటల్లో ఇండియా మొత్తం తిరగలమా ఏంటి? రండి వెళ్దాం. ఓ, అలాగే స్ట్రైట్గా వెళ్ళి రైట్ తీసుకోండి. లెఫ్ట్ కాదండి, లెఫ్ట్ కాదు, రైట్. ఏమండి లెఫ్ట్ అండి, లెఫ్ట్కి వెళ్తేనే బయటికి వెళ్ళగలం. కాదండి, రైట్కి పోనివ్వండి. ఏడుకొండలవాడా కాపాడు నాయనా. రైట్. ఇప్పుడు రైటే కదండి? రైట్. ఓకే అమ్మా, అర్థమైంది. ఏంటి మేడం సడన్గా డ్రైవ్కి వెళ్దామన్నారు, అది ఇంత దూరం? ఊరికే బయటికి వెళ్ళి చాలా రోజులైంది. నీతో మాట్లాడితే ఒక డ్రైవ్కి వెళ్దామని. ఏయ్, ఏంట్రా మాటల్లో ఇంత దూరం వచ్చేసావు? ఎక్కడికి? కొంచెంటే నల్గొండ వెళ్ళిపోయేవాడు. ఓ అరగంట కళ్ళు మూసుకుంటే బెంగళూరు వచ్చేస్తుంది. తిప్పేయమంటారా? తిప్పు తిప్పు. ఏమండి ఇప్పుడే కదా బండి ఎక్కారు, అంతలోనే తొందర ఏంటి? బాగా లేట్ అయిందిరా, ఇంటికి వెళ్ళాలి. అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు. అందరూనా? ఎవరండి? అమ్మ. ఇప్పుడు ఇంటికి వెళ్తే మా అమ్మ ఉంటుంది. ఏయ్, ఎక్కడికి వెళ్ళావే అని తిడుతుంది. ఆవిడ్ని ఆఫ్ చేయడానికి ఆవిడ్ని అలాగే గట్టిగా కౌగిలించుకుని ఆవిడ ఒళ్ళో పడుకుంటాను. వెంటనే మా నాన్న వచ్చేస్తారు కాళ్ళు పట్టడానికి. చాలా సుఖంగా ఉంటుంది కదా. ఆ సుఖంలో అన్నిటినీ మర్చిపోయి అలాగే పడుకుంటాను. ఏ బాధలు లేకుండా, దేని గురించి ఆలోచించకుండా. అప్పుడు వాళ్ళే చేస్తారో తెలుసా, నైస్గా నా పక్కకు వచ్చి నా పెళ్లి గురించి మాట్లాడతారు. కానీ నేను కళ్ళు మూసుకుని ప్రశాంతంగా నిద్రపోతున్నట్టు నటిస్తాను. వాళ్ళ పాటికి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. హలో మేడం, మాట్లాడుతూ ఎక్కడికి వచ్చామో తెలుసా? కులుమనాలి వచ్చామండి. కులుమనాలి చలేస్తుందా? మంచండి, మంచు చలేస్తుందా? మంచుకుండండి, మంచు కనిపిస్తుందా? అబ్బా ఎలా ఉందో చూడండి. చలేట్లా? అవును, చల్లేస్తుంది. ఇటుపక్క చూడండి, తాజ్మహల్. తాజ్మహల్ ఎంత అందంగా ఉందో చూడండి. ఆహా, అందం అందం, ఏ అందం. అందంగా ఉంది కదా. చూడండి, గట్టిగా పట్టుకోండి. మనం జైసల్మర్ ఎడారికి వచ్చాం. బండుగుతోంది, గట్టిగా పట్టుకోండి. అరే, పట్టుకోండి, నిజంగా పట్టుకోండి. ఊగుతుంది. రాము, మనం నైగరా ఫాల్స్ వచ్చామండి. నైగరా ఫాల్స్, నైగరా ఫాల్స్. ఇండియాలో నైగరా ఫాల్స్. ఏమండి ఇది ఇండియా నైగరా ఫాల్స్ అండి. పైకి చూడండి, పైకి చూడండి. అద్దం కిందకు దించి బాగా ఫీల్ అవ్వండి. చూడండి 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 చూడండి. తెలుగు కొడుతుందా? కొడుతుందా? ఇప్పుడు కిందకు దిగి చూడండి. కలకత్తా హౌరా బ్రిడ్జ్ అండి. బ్రిడ్జ్ బ్రిడ్జ్ ఏ సపోర్ట్ లేకుండా భలే నుంచింది కదా. మరి కట్టింది ఎవరు? గంగూలీ ఫ్యామిలీ కదా. ఏమండి ముంబై గేట్ అండి, ముంబై గేట్. అయ్యో బాబాయ్, బెంగళూరుకి వచ్చేసాం చూసారా? ఏ, బాంబే ఫుల్ గా చూడలేదు, అప్పుడు బెంగళూరు వచ్చేసా. అయ్యో తిరుపతి వెంకట వచ్చాడు. దండం పెట్టుకోండి, దండం పెట్టుకోండి. ఏడుకొండలవాడ వెంకటరమణ. చల్లగా చూడు. ఎప్పుడు ఇంటికి తీసుకెళ్తావు? వెళ్దాం. అదిగో అలా ట్యాంక్ బండ్ చూస్తూ రండి. దాన్నే రండి, రండి, చూస్తున్నాను. ఇంటికి వచ్చేసాం. ఏంట్రా 2 గంటల్లో ఇండియా మొత్తం చుట్టూ చూపించేశావు?
4 గంటల ప్యాకేజ్ బుక్ చేసుకుంటే ఈ లోకాన్నే చుట్టి చూపిస్తా. నువ్వు చేసినా చేస్తావు. సారి ఇంటి వైపు వచ్చావనుకో కాళ్ళు చేతులు ఎరగొడతాను.